ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనబడుతును. మీకా 7వ అధ్యాయము 15వ వచనం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు 430 సంవత్సరముల కాలము ఐగుప్తు దేశమందు బానిసలై ఉండిరి. దేవుడు మోషే ద్వారా వారిని ఐగుప్తు నుండి బయలుదేరచేయుటకు ఇష్టపడెను. ఫరో తన హృదయమును కఠినపరుచుకొనగా వరుసగా అద్భుతములు చేశాను. చివరిగా పస్కా పండుగను ఆచరించిన దేవుని ప్రజలు మరియు వారి కుటుంబములు మరణము నుండి తప్పింపబడిరి. కానీ ఐగుప్తు దేశస్థులందరూ తమ తొలిచూలు కుమారుని కోల్పోయారు. అప్పుడు ఫరో మోషే అహరోన్లను పిలిపించాను. మీరు మీ ప్రజలను తీసుకొని వెళ్ళుడి అని సెలవిచ్చాను. అయినను వారిని వెంటాడెను. దేవుడు ఎర్ర సముద్రమును 2గా చీల్చెను. ప్రజలను మన్నాతో పోషించెను. పగటివేళ మేఘస్తంభము, రాత్రివేళ అగ్నిస్తంభము ద్వారా దేవుడు తన ప్రజలను సంరక్షించెను. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. మరో అద్భుతము చూడండి. అక్కడి నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. దేవుని బిడ్డ, నీవు ప్రభువునందు నమ్మిక ఉంచిన యెడల నాశనము నుండి తప్పించబడదవు. మన దేవుడు రోషము గల దేవుడు. తన ప్రజలను బట్టి భూనివాసులలో భయమును పుట్టించువాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అనే అనుభవంలో నీవుండాలని, నీవును దేవునిచే దీవించబడాలని దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.